బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్ 42% పెంచుతూ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని ఏప్రిల్ 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా చేపట్టనున్నాయి. ఈ మహాధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. రైట్, బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంపై అటు మంత్రులు ఈ రోజు మంత్రి కొండా సురేఖ కానివ్వండి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అటు బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశం పైన ఈ రోజు మంత్రులు ధర్నా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఈ ధర్నాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఏప్రిల్ 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘాలు అన్ని కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయబోతున్నాయి. ఈ దీక్షకు సంఘీభావంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కొండా సురేఖ, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం బయలుదేరుతున్నారు. మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కాబట్టి మొత్తం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అగ్రనేత అక్కడ రాహుల్ గాంధీ సహా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ నేతలు, అదేవిధంగా ముఖ్యమంత్రి అందరూ కూడా అక్కడికి హాజరు కావాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇప్పటికే బయలుదేరారు. ఈరోజు సాయంత్రానికి అందరూ కూడా చేరుతారు. ఏప్రిల్ 2వ తేదీ నాడు ఆ కార్యక్రమం జరగబోతుంది. రేపు దీనికి సంబంధించి ఇప్పటికే జంతర్ మంతర్లు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, వివిధ సంఘాలు ఇప్పటికే తెలంగాణలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇటు ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వివిధ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఢిల్లీకి ప్రయాణమయ్యారు. నిన్న మనం చూసాం ప్రత్యేక రైలు కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని రావాలన్నటువంటి దృష్టితో వేలాది మందిగా వివిధ జిల్లాల నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రేపు మార్నింగ్ జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి మహాధర్నాకు అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా జాతీయ జనగణన జరగాలి, బీసీ కులగణన చేపట్టి మొత్తం చట్టబద్ధత తీసుకురావాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో బీసీ సంఘాలు, బీసీ జనం అందరూ కూడా గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అసెంబ్లీలో తీర్మానం చేశాయి, ఆమోదించుకున్నటువంటి నేపథ్యంలో ఈ చట్టబద్ధత కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో పార్లమెంటు బిల్లు ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా పార్లమెంటు దీని మీద స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. బీజేపీ దీనికి అనుగుణంగానే ఖచ్చితంగా పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే ఇక్కడ రాష్ట్రంలో ఒత్తిడి బీజేపీ చేస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలను కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు కూడా తమ వంతుగా మేము చేస్తామన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా తమిళనాడు తరహాలోనే 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలన్నటువంటి డిమాండ్ కూడా వీళ్ళు ముందుంచబోతున్నారు. దీనికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయబోతున్నారు. జంతర్ మంతర్లో జరిగేటువంటి కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా జాతీయ పార్టీ ముఖ్యంగా బీజేపీని మెడల్ ఉంచే కార్యక్రమం చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్నటువంటి మరో కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తి స్థాయిలో పాజిటివ్ గా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ మీద ఒత్తిడి రాబోతుంది. కనుక 50% రిజర్వేషన్ల సీలింగ్ కు కాలం చెల్లింది కాబట్టి అగ్రవర్ణ రిజర్వేషన్లకు ఒక న్యాయం, బీసీల రిజర్వేషన్ ఇంకొక న్యాయం అంటూ కూడా బీసీ సంఘాలన్నీ గొంతెత్తున్నాయి. బీజేపీ రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లకు సాగుతూ ఢిల్లీ బీజేపీ ద్వంద్వ విధానాలను అవలంబిస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే
కిషన్ రెడ్డి, బండి సంజయ్ని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం అంటూ ఇప్పుడు మాత్రం బీసీలకు సర్పంచ్ సీట్లు కూడా దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక బీసీ ఉద్యమ చరిత్రలో మొదటిసారి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎస్సీ రిజర్వేషన్ల కోసం కూడా ఆనాడు మధుకృష్ణ మాదిగా ప్రత్యేక రైలు ద్వారా వెళ్ళారు. ఇప్పుడు బీసీ మూవ్మెంట్ కోసం కూడా అసలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రైళ్లు ప్రత్యేకంగా ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మరి చూడాలి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బీసీ బిల్లుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పార్లమెంట్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా దీనికి సంఘీభావం చెప్పడం కనుక దీని మీద ఖచ్చితంగా ఒక తీవ్ర స్థాయిలో ఉద్యమం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 2వ తేదీ నాడు జరిగేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా దేశ ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఆలోచనతో బీసీ నేతలందరూ కూడా దానికి కథం చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అలా జరగకపోతే దేశవ్యాప్తంగా మరో మండల ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నటువంటి నిర్ణయానికి కూడా బీసీ సంఘాలు ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణ కావచ్చు, మిగతా నేతలందరూ కూడా దీని మీద ప్రధానంగా గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి దీని మీద ఎలాంటి ఇంకా ముందుకు వెళ్తారు అనేది కూడా మరి ఇవాళ సాయంత్రానికి కానీ రేపు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే నరేంద్ర, ఇప్పుడు గతంలో కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా కొన్ని ఉద్యమాలు జరిగాయి, కానీ అప్పట్లో కేంద్రం నుంచి కూడా ఎలాంటి కదలిక లేదు. కానీ ఈసారి ఇప్పుడు ఈ మహాధర్నాలో రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి కాస్త కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఒకవేళ కేంద్రం ఈ అంశానికి సంబంధించి బిల్లుని అనుమతించకపోతే నెక్స్ట్ వ్యూహం ఏంటి తెలంగాణ ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇది కేంద్ర పరిధిలో ఉంది. అక్కడ పార్లమెంట్ లో అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఖచ్చితంగా ఆ 2 సభల్లో ఆమోదం పొందితేనే ఖచ్చితంగా దీనికి సంబంధించి చట్టబద్ధత లభించే అవకాశం ఉంటుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా చేస్తే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీలకు 42% వాటా రావడం, అదే విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా అవకాశం రావడం అనేది దీని ద్వారా చెల్లుతుంది. అందుకని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా తమ వంతుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పటికే పాజిటివ్ గా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ మేము ఇక్కడ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నాం. మన ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పెట్టిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా మేము ఇక్కడ పెడుతున్నాం. ఒకవేళ కేంద్రంలో చట్టబద్ధత రాకపోయినా కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా మేము స్థానిక సంస్థల్లో జరిగేటువంటి సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్సీ ముఖ్యంగా ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తమ పార్టీ వంతుగా కాంగ్రెస్ పార్టీ సీట్లు కూడా ఇవ్వబోతోంది. విద్యా ఉద్యోగ మిగతా అన్ని రంగాల్లో రావాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం చట్టబద్ధత రావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టబద్ధత రావాలంటే మాత్రం రాజకీయంగా మిగతా రెట్ల కేంద్రం ఖచ్చితంగా దీని మీద పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు మిగతా నేతలు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కనుక అందుకనే బీసీ సంఘాల నేతలందరూ కూడా ఇప్పటికే బయలుదేరి ఉన్నారు. కనుక పార్లమెంట్ లో దీని మీద ఒత్తిడి తీసుకురావడానికి ఖచ్చితంగా బీజేపీతో పాటు మిగతా పార్టీలు ఎవరైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మిగతా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కావచ్చు, మిగతా చాలా చోట్ల కూడా బీహార్ లాంటి ఏరియాలో బీసీ జనాభా ఎక్కువ ఉంది. బీసీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కనుక అటువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చుకునే ప్లాన్ జరుగుతుంది. కనుక ఉత్తర భారతదేశంలో కొంతవరకు పాజిటివ్ గా బీసీ సంబంధించినటువంటి మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో దాని మీద కొంత మూవ్మెంట్ తక్కువ ఉంది. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కనుక దీని మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీకి అయితే వెళ్లారు. చూడాలి కేంద్ర ప్రభుత్వం కనుక పాజిటివ్ గా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. చేస్తే మాత్రం పెద్ద ఎత్తున విజయోత్సవ సభలు జరుపుతామన్నటువంటి ప్లాన్ చేయడం జరుగుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ముందు చేపడతామన్నటువంటి ఆలోచన చేస్తూ బీసీ మండల్ కమిషన్ మూవ్మెంట్ ఏ రకంగా తీసుకొచ్చారో అదే రకంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నటువంటి ప్రశ్న. అంతేకాకుండా కేంద్ర మంత్రివర్గంలో కూడా బీసీ ఖచ్చితంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఈ జంతర్ మంతర్ ద్వారా వాళ్ళు చేయాలనే నిర్ణయానికి వస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా జాతీయ బీసీ కులగణన కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వీళ్ళు ముందుంచారు. కనుక ఈ దీక్షా కార్యక్రమంలో ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ కావాలి. ఒకవేళ ఆ పార్టీలు కనుక ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే
వాళ్ళని మేము బీసీ వ్యతిరేకులుగా కూడా ముద్రిస్తాం అన్నటువంటి ఆలోచన కూడా ఇప్పటికే జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు మిగతా నేతలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. చూడాలి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి వైఖరి అవలంబిస్తుంది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి, ఎందుకంటే జనాభాలో సగంగా ఉన్నటువంటి దాదాపు 55-60% ఉన్నటువంటి బీసీ జనాభా ఈ 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కనుక చట్టబద్ధత అయితే చాలా మందికి, కోట్లాది మందికి ఇది ఎంతో మేలు జరిగే కార్యక్రమంగా ఇప్పటికే బీసీ జనాభా చూస్తున్నారు. కనుక ఇటు తెలంగాణలో కానీ అటు దేశవ్యాప్తంగా కావచ్చు ఇది చట్టరూపంగా జరిగితే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నరేందర్, మరోపక్క చూస్తే కూడా అటు తెలంగాణ రాష్ట్రం నుంచి అటు బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎవరైనా ఈ మహాధర్నాకు వెళ్లే అవకాశాలున్నాయా? బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వారు మద్దతు ఇస్తున్నారా? వాస్తవానికి బీజేపీ మినహాయించి మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. ఎంఐఎం కొంతవరకు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా 42% రిజర్వేషన్ అంశం మీద కొంత పాజిటివ్ గానే ఉన్నాయి. కొంత న్యూట్రల్ గా బయటికి ధర్నాలో పాల్గొకపోయినా మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ స్టాండ్ ఇక్కడ రాష్ట్రంలో గాని జాతీయ స్థాయిలో గాని ఒకే నినాదంతో ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బయటికి మాత్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మద్దతు చెప్తూ వస్తున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ కూడా దీని మీద ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కనిపించట్లేదు. కనుక దీని మీద ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. అదే సమయంలో అగ్రవర్ణాలు 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి చాలా రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాయన్నటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక ఇటు అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కానీ, ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు, మిగతా అగ్రనేతలు ఎవరైతే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ దీని మీద కనుక ఒక స్పష్టంగా నిర్ణయం తీసుకుని ఉంటే, బీజేపీ స్టాండ్ కనుక ప్రకటించదలుచుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో ఖచ్చితంగా అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నరేంద్ర, ఈ అంశంపై అటు బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఎందుకంటే కూడా గత ఎన్నికల్లో కూడా బీసీ కార్డును లేవనెత్తారు, బీసీ సీఎం చేస్తామంటూ కూడా ఇలాంటి అంశాలను అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ అంశంపై అటు బీజేపీ నేతలు ఏమైనా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రం ఆమోదిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా బీజేపీ నేతలు? ఖచ్చితంగా అదే ఇంతకుముందు చెప్పాను కూడా, రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఆలోచన, దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆలోచన, ద్వంద్వ వైఖరి అవలంబించడం కరెక్ట్ కాదంటూ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాయి. 50% రిజర్వేషన్ల సీలింగ్ కాలం చెల్లిన నేపథ్యంలో అగ్రవర్ణ రిజర్వేషన్లకు ఒక న్యాయం, బీసీ రిజర్వేషన్లకు ఇంకొక న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల సాగుతో ఢిల్లీ బీజేపీ ద్వంద్వ విధానం ప్రకటించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ని తమ వైపు తిప్పుకునేందుకు బీసీలో ఉన్నటువంటి ఏదైతే బిల్లు ఉందో దాన్ని వ్యతిరేకించడం, దీన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి డిమాండ్ ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ దీని బాధ్యత తీసుకొని ఖచ్చితంగా చట్టబద్ధత అయ్యే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కనుక ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. బీసీ సీఎం అభ్యర్థి అని చెప్పి ఇప్పుడు ఏకంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం చట్టసభల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలకు జరిగేటువంటి కీలకమైనటువంటి బిల్లులో ఎందుకు మీరు మద్దతు ఇవ్వడం లేదు అని కూడా చర్చ జరుగుతుంది. కనుక బీజేపీ ఖచ్చితంగా సీఎంనే ప్రకటించినటువంటి వాళ్ళు ఇప్పుడు బిల్లు మీద ఎందుకు వెనకడుగు వేస్తున్నారని కూడా వాళ్ళు కనుక తీవ్రంగా ఒత్తిడి జరుగుతుంది. కనుక బీసీ మూవ్మెంట్ జరిగేటువంటి ఢిల్లీలో ఖచ్చితంగా దీని మీద అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. కనుక దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, ఈ ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి వందలాది మందిగా వివిధ సంఘాల నుంచి అక్కడికి రావడం జరిగింది. ఈ రోజు రాత్రి వరకు అక్కడికి వేలాది మంది జంతర్ మంతర్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఆ ధర్నా కనుక సక్సెస్ చేసుకున్న తర్వాత భారీ స్థాయిలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని కూడా ఒక వ్యూహంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.